కొంతమంది తమకు ఇష్టం లేని బ్రేక్ఫాస్ట్ల జాబితాలో ఉప్మా మొదటి స్థానంలో ఉంటే ఇడ్లీ రెండో స్థానంలో ఉంటుందని అంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ప్రతిరోజు ఇడ్లీయేనా మమ్మీ అని తరచూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కానీ ఇడ్లీ మీరనుకున్నట్లుగా బోరింగ్ టిఫిన్ ఏం కాదు. ఇది చాలా మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్. రుచికరంగా ఇడ్లీ చేస్తే కమ్మటి కొబ్బరి చట్నీ వేసుకొని లాగించేస్తూ ఉంటారు చాలామంది. మరికొందరు ఇడ్లీ సాంబార్లు అంటే లొట్టలేసుకుంటూ తింటారు. అయితే ఇడ్లీకి రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి లక్షణాలు ఉన్నాయనేది నిపుణుల మాట. ఇంతకీ ఇడ్లీలో ఏమేం సుగుణాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. తక్కువ క్యాలరీలు. ఇడ్లీ అనగానే ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలా ఉంటుంది. దీంతో పాటు ఇందులో క్యాలరీలు కూడా తక్కువ. ఆవిరితో ఉడికించడం వల్ల తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది ఇడ్లీ. దీని ద్వారా శరీరానికి అందే క్యాలరీలు తక్కువ కావటంతో బరువు పెరగకుండా చూస్తుంది. ఇడ్లీ అంటే ముందుగా చెప్పుకోవాల్సిన మాట జీర్ణక్రియ. జీర్ణక్రియకు ఇది అత్యంత దోహదకారి. ఇడ్లీలో ఉండే ఫైబర్, ప్రోటీన్ జీర్ణక్రియ సులభంగా జరిగేలా చేస్తాయి. ఇడ్లీ సులభంగా జీర్ణమవుతుంది. అందుకే చిన్నపిల్లలకి కూడా ఇడ్లీ అత్యంత ఉపయోగకరమైన టిఫిన్. ఇడ్లీలో ప్రోటీన్, ఫైబర్తో పాటు ఐరన్ కూడా ఉంటుంది. ఐరన్ పెరగటం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇడ్లీలు తింటే తరచుగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉండదని చెబుతూ ఉంటారు వైద్యులు. ఇక ఇడ్లీతో ఉన్న మరో సుగుణం ఆకలిని పెంచడం. ఇడ్లీ సులభంగా జీర్ణమవుతుంది కాబట్టి అది ఆకలిని పెంచుతుంది. వైద్యుల మాట ప్రకారం ఎంత బాగా ఆకలి వేస్తే మనం అంత బాగా ఆరోగ్యంగా ఉన్నట్లు. ఉదయాన్నే ఇడ్లీ తింటే త్వరగా జీర్ణం అవుతుంది కాబట్టి మధ్యాహ్నం మనం తొందరగా లంచ్కి వెళ్ళాలి అనిపిస్తుంది. అలా తొందరగా లంచ్ చేస్తే రాత్రి డిన్నర్కి కూడా త్వరగానే చేసేస్తాం. ఇది ఆరోగ్యవంతుల టైం టేబుల్ని తప్పనిసరిగా మార్చేస్తుంది. ఇంకా ఇడ్లీ వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె పనితీరుని మెరుగుపరుస్తాయి. బరువు తగ్గాలి అనుకునే వారికి ఇడ్లీ బెస్ట్ ఆప్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.